పరులు అకింపేట్ గ్రామ రైతులు కోడంగల్ అభివృద్ధి కోసం కన్న తల్లి లాంటి భూమిని త్యాగం చేశారు. మా గ్రామ రైతుల త్యాగాలను గుర్తించి హకింపేటలో ఎడ్యుకేషన్ హబ్ కానీ పారిశ్రామిక వాడతో రాష్ట్రానికి తలమానికంగా మారుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హకింపేట గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరుగుతుంది. రెండవది, మా గ్రామ రైతులు నిజాయితీ పరులు. మా అకింపేట్ గ్రామ రైతులు కోడంగల్ అభివృద్ధి కొరకు త్యాగాలు చేశారు. అలాంటి త్యాగాలను కించపరుస్తూ అభివృద్ధిలో రాష్ట్రానికి తలమానికంగా మారుతున్న మా గ్రామం అకింపేటపై విషం కక్కుతూ అకింపేట రైతులు దోపిడీదారులంటూ నిందలు వేస్తూ మా గ్రామ అభివృద్ధికి అడ్డుకునే రాక్షస ప్రయత్నం చేస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గ్రామ శత్రువులుగా అకింపేట ప్రజలు గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరుగుతుంది. మూడవ తీర్మానం వచ్చేసి, మన గ్రామంలో శ్మశాన వాటిక లేనందున చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఎడ్యుకేషన్ హబ్ పారిశ్రామిక వాడ కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. దాంతో సమస్య మరింత ముదిరిపోయింది. 252లో దాదాపుగా 300 ఎకరాలు టీజీఐఎస్ తీసుకునగా 15 ఎకరాలలో మన స్కూల్ భవనం, తుంకిపెట్ల టు కోసి రోడ్డు ఉన్నాయి. మిగతా భూమి అక్రమాలకు గురైన భూమిలో కొందరు ఇండ్లు కట్టుకోవడం, కొందరు ప్లాట్లు చేసి గతంలో అమ్ముకోవడం ఆరోపణలు వచ్చాయి. అందుకే గ్రామసభ తరపున 252 సర్వేను మళ్ళీ పూర్తిగా సర్వే చేసి హద్దులు నిర్వహించాలని, అక్రమాలకు గురైన భూమిని గ్రామ అవసరాలకు కేటాయించాలని చెప్పి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కోరుతూ హకింపేట గ్రామ సభ తరపున ఏకగ్రీవం చేయడం జరుగుతుంది. ఫైనల్గా మన అకింపేట గ్రామ రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సహకరించి తమ భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రామ సభ ఏకగ్రీవం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.